సచివాలయంకి పేపర్ రాసి ఇచ్చి వచ్చినాం. ఎప్పుడు 2 రోజుల మీరు సచివాలయంకి? సచివాలయంకి 12 తారీఖు ఏమో గుర్తు లేదు ఇప్పుడైతే నేను అక్కడ ఫోటోలు కూడా దిగిన చేసిన ఆర్మీస్ నుంచి అవి మన ఎన్ఆర్ఐ ఉంటారు కదా ఇట్లా గల్ఫ్ దేశం నుంచి తెప్పితే నేనైతే అన్ని ఇప్పుడు దగ్గర ఇది కూడా ఏది రెస్పాన్సిబుల్ ఇది నాకోసం మా భర్త ఇప్పుడు మీ భర్త ఎక్కడ ఉన్నాడు అనుకుంటారు? శ్రీలంకనే ఉంది. శ్రీలంకలో పోలీస్ స్టేషన్ జైలు వేసినట్టు చెప్పింది. మీకు ఎప్పుడు ఫోన్ చేసింది అక్క? నాకు అది పట్టుకున్న వాళ్ళు వెంటనే వేసింది. అది మన విషయం ఏందన్నది ఒక విషయం సార్. నిన్న ఫోన్ చేసిండు, అయితే బెయిల్ వచ్చినట్టు కానీ పంపించలేదు. అదే బెయిల్ వచ్చిందని చెప్పిన కూడా పంపించలేదు. అక్కడ ఇప్పుడు నేను చచ్చిపోతున్నా అని చెప్పి ఇక్కడ మన పరిస్థితులు ఉంది సార్. ఇప్పుడు నా భర్త కళ్ళకి ఎన్నడు కనబడతాడు, మేము చచ్చిపోయి కాలకుండా అసలు ఆడ ఏమవుతుండో ఏమని ఎప్పుడు అర్థం కాని పరిస్థితుల్లో ఏమైనా చేద్దామన్నా చేయరాని పరిస్థితి. ఎంఎస్లో ఫోన్ చేస్తే పంపిస్తారట. ఇప్పుడు నువ్వు ఎంఎస్సీ అని చెప్పానంటే అంటే మీరు హైదరాబాద్ వెళ్ళిరేమో కదమ్మా? అది ఇంకా ఆయనకు కూడా ఫోన్ చేసిన, ఫోన్ చేస్తే అవుతుంది మేము అవి పంపుతున్నాం నేను పంపుతున్నాం అన్నారు. కానీ దానికి ఇక నేను ఏం మాట్లాడలేదు సార్. నేను ఇట్లా నా భర్త చచ్చిపోయిన కానీ శవాన్ని తెప్పిస్తాను, మేము చచ్చిపోయినాం కానీ లాస్ట్ చూసి కళ్ళు కాయగా వస్తాడు. ఇప్పుడు వస్తాడు రేపు వస్తాడు నా ఆలోచించాడు. వాళ్ళు కూడా పట్టుకున్నామని కూడా ఫోన్ చేయలేదు పోలీసు వాళ్ళు చేయలేదు. అయితే పట్టుకున్న తర్వాతనే పోలీసులు ఎట్లా పట్టుకున్నారు. పాప మీదకి చుళ్ళు వేసినాయి. బయట పోలీస్ అయినా ఏం నేర్పిండు ఆమెకు సారీ చెప్పిండట. ఆమె ఒప్పుకుందట. ఒప్పుకుంటే పోలీస్ అయినా ఆమె పక్కకు దూరం నుంచి ఆయన మా భర్తను దూరం నుంచి ఆమెకి అన్నీ ఏదో చెప్పిండట పోలీస్ అయినా. చెప్తే అతను ఏం చేసిరని తెలియదు. అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నాడు? అక్కడ నుండి సౌదీ నుండి ఇంటికి వస్తున్నాడు. ఇంటికి రాగా శ్రీలంకలో పట్టుకున్నాడు. ఎట్లా గట్ల మరి గట్ల అదే కదా పాప అంటే వాయనా ఎట్లా వాయ ఇచ్చిర్రు అన్నట్టు 2 గంటలు వాయ ఇచ్చి వాయ ఎత్తి అతను ల్యాండ్ అయిన తర్వాతనే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసిందట. ఆ లేడీ ఎవరు తెలియదు అక్కడ శ్రీలంక అనే మళ్ళీ ఆయన ఏం చేసిండు నా బిడ్డ అనుకుని అప్పుడు కానీ ఇంక ఇట్లా అవుతుందని తెలియదు అని చెప్పిండు. చెప్పిన తర్వాత ఇక పోలీసులు తొందరనే అరెస్ట్ చేసి తీసుకెళ్ళినట్టు. అదేం జరిగింది అన్నది తెలియదు. నాకు ఇంతవరకు ఎంక్వైరీ కూడా లేదు. నా కొడుకు ఒక బిడ్డ మా పరిస్థితి బాగా